సిరిసిల్ల నేరెళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 బాధితుల దగ్గరికి వెంటనే వరంగల్ ఎంజీఎం డాక్టర్ల బృందాన్ని పంపించాలని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే వారిని హైదరాబాద్ నిమ్స్ కి తరలించాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. వచ్చే బుధవారం లోపు నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. సిరిసిల్ల నేరెళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 బాధితుల దగ్గరికి వెంటనే వరంగల్ ఎంజీఎం డాక్టర్ల బృందాన్ని పంపించాలని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే వారిని హైదరాబాద్ నిమ్స్ కి తరలించాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. వచ్చే బుధవారంలోగా నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టులో నేరెళ్ల ఘటనకు సంబంధించి విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, ప్రిన్సిపల్ సెక్రటరీని ఏమని ఆదేశించింది హైకోర్టు ఆదేశాల పూర్తి సారాంశం ఏంటి? సంచలనం రేకెత్తిస్తున్నటువంటి నేరెళ్ల ఘటనకు సంబంధించి వాళ్ళ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం అక్కడ వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లను మంత్రి కేటీఆర్ పరామర్శించిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది. దీనిపైన పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ బిల్ దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అయితే బాధితులకు సరైనటువంటి వైద్య చికిత్స జరగట్లేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు చితకబాదారు, వాళ్లను తీవ్రంగా హింసించారన్నది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. బాధ్యులైన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి, అలాగే దీనిపైన ఒక సిట్ ను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ బిల్లో ప్రొఫెసర్ లక్ష్మణ్ ఉన్నారు. అయితే ప్రధానంగా ఎవరైతే ఆ వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 మెరుగైనటువంటి చికిత్స అందించాలి. అయితే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ల బృందాన్ని వెంటనే అక్కడికి పంపించాలని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. వాళ్ళ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, వాళ్ళ కండిషన్ బాగా లేకపోతే మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ కు తరలించే విధంగా కూడా యోచన చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. మళ్ళీ బుధవారానికి దీనికి సంబంధించి విచారణ వాయిదా పడింది. ఆ లోపు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్లకు సంబంధించినటువంటి వైద్యం ఏ విధంగా అందింది, ఇప్పుడు వాళ్ళ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక నివేదిక మంగళవారం నాడు అందజేయాలని కోర్టు ఆదేశించింది. కాబట్టి మరి ప్రభుత్వం మరి దీనికి సంబంధించి కూడా ఒక మెమో దాఖలు చేసింది. వాళ్లపైన పోలీసులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి మరి పూర్తి నివేదిక అందిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ శర్మ.